ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దళిత ఎమ్మెల్యేలు మంత్రుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో నిన్న బెయిల్ వచ్చిన తర్వాత మంత్రి సీతక్క, కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. చట్టమీది కొంగ కౌశిక్ రెడ్డి దొంగ చట్టమీది కొంగ కౌశిక్ రెడ్డి దొంగ చట్టమీది కొంగ కౌశిక్ రెడ్డి దొంగ ఖబర్దార్ ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఖబర్దార్ 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 కౌశిక్ రెడ్డి చేసినందుకు సుబేదారి పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ ఇస్తున్నాము. ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో ఉష్కె దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది, ఎక్స్టార్షన్. ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు. అదే విధంగా ఇల్లీగల్ గా కారీ నడుపుతుంది, ఎక్స్టార్షన్. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు వర్ధనపేట ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వరుసగా వివాదాస్పదమవుతున్నాయి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరో కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. రేఖ, ప్రస్తుతం అయితే సుబేదారి పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం కౌశిక్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తామంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్పారు. ఇక నిన్న బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్టార్షన్ కేసు తనపై నమోదు చేశారు. అసలు ఎక్స్టార్షన్ చేస్తున్నది మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు నాగరాజు, కడియం శ్రీహరి. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలను బయట పెట్టి బట్టలిపుతానంటూ కూడా కొంత ఉద్వేగభరితంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా మాట్లాడారంటూ ఆరోపణలు చేస్తూ నేడు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోవాలి, ఈ వ్యాఖ్యలకు ఎస్సీ ఎస్టీ సమాజం అంతా కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూనే తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తేనే తప్ప దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సంబంధించిన కమ్యూనిటీ మొత్తంగా కూడా క్షమించదంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఈ రోజున సాయంత్రం పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తే మళ్ళొకసారి నాన్ అవైలబుల్ కేసు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనిపై పోలీసులు ఎట్లా మూవ్ అవుతారనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. రేఖ. రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.